బ్రేకింగ్ న్యూస్ ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో సిట్ వేగం పెంచుతున్న వేళ కీలక పరిణామం. ట్యాపింగ్ కేసులో హరీష్ రావు విచారణకు అనుమతించాలంటూ సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ వేసింది. తాజా పరిణామాలతో ఈ కేసు బీఆర్ఎస్ నేతల మెడకు చుట్టుకోబోతున్నట్లు కనిపిస్తోంది. మరికొంతమంది రాజకీయ నాయకులకు కూడా నోటీసులు ఇచ్చి సిట్ విచారణకు పిలిపించే అవకాశం ఉంది. హరీష్ రావును విచారణ చేసేందుకు అనుమతి ఇవ్వాలన్న పిటిషన్పై ద్విసభ్య ధర్మాసనం విచారణ చేయబోతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ కొనసాగుతుంది. దర్యాప్తులో సిట్ వేగాన్ని పెంచుతున్న వేళ ఒక కీలక పరిణామం తెరపైకి వచ్చింది. ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావును విచారిస్తామంటూ ఆ విచారణకు అనుమతించాలంటూ సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ వేసింది. తాజా పరిణామాలతో ఈ కేసు బీఆర్ఎస్ నేతల మెడకు చుట్టుకోబోతున్నట్లుగా కనిపిస్తోంది. మరికొంతమంది నేతలకు కూడా నోటీసులు ఇచ్చి సిట్ విచారణకు పిలిచే అవకాశం ఉంది. హరీష్ రావును విచారణ చేసేందుకు అనుమతి ఇవ్వాలన్న పిటిషన్పై ద్విసభ్య ధర్మాసనం విచారణ చేయబోతోంది. మాజీ మంత్రి హరీష్ రావును విచారించడం కోసం సిట్ ఎంక్వైరీ చేయడం కోసం తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సో ఈ విచారణ ఇవాళ జరగబోతోంది. హరీష్ రావుని విచారించడం కోసం సుప్రీంకోర్టు అనుమతి ఇస్తుందా లేదా అన్నది ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి మరింత సమాచారం అందిస్తారు. శివ, సుప్రీంకోర్టులో విచారణ ఎప్పుడు జరగబోతోంది? హరీష్ రావుని విచారించడం కోసంగా సుప్రీంకోర్టు నుంచి డైరెక్షన్స్ వచ్చే అవకాశం కనిపిస్తోందా పరిస్థితులను బట్టి చూస్తుంటే? రైట్ రజేష్, తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం క్లైమాక్స్ చేస్తున్నట్టుగానే కనిపిస్తోంది. తాజా పరిణామాల నుంచి కనుక విచారణ వేగవంతం చేసి దానిలో భాగంగానే కీలక ఆధారాలు సేకరించినప్పటిలో సిట్ అధికారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రతివాదిగా హరీష్ రావును చేర్చి హరీష్ రావును విచారించేందుకు అనుమతి ఇవ్వాలని కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో మరి కంటే విచారణ జరిగే అవకాశం కనిపిస్తుంది. ప్రజెంట్ కోర్టు నెంబర్ 4 జస్టిస్ జీవి నాగరత్నం, జస్టిస్ ఉయాన్ల ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టబోతోంది. ప్రెసిడెంట్ కోర్టు నెంబర్ 4లో 11వ నెంబర్ కోర్టు కేసు నడుస్తోంది. హరీష్ రావు తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ 4వ కోర్టులో 18వ నెంబర్ కేసుగా లిస్ట్ అయింది. అంటే మరొక హాఫ్ అన్ అవర్లోనే దీనిపై విచారణ జరగబోతోంది. అయితే దీంట్లో కీలకంగా కేసీఆర్ కుటుంబమే కీలకంగా వ్యవహరించింది అనేది కూడా ప్రధానంగా చెప్తున్న నేపథ్యంలో హరీష్ రావు దీంట్లో కీలకంగా వ్యవహరించారు. హరీష్ రావును విచారించేందుకు అనుమతి ఇవ్వాలని కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఇప్పుడు వాదనలు విన్న తర్వాత హరీష్ రావుకు విచారణకు సహకరించాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంది అంటూ కూడా న్యాయ నిపుణులు చెప్తున్నారు. ఇక మరి కాసేపట్లోనే దీనిపై విచారణ జరగనుంది. రాజేష్, అంటే బీఆర్ఎస్ తరపున న్యాయవాదులు ఏమంటున్నారు? శివ, ప్రధానంగా గతంలో చూసుకుంటే కనుక హరీష్ రావు విషయానికి వస్తే గతంలో 2024 డిసెంబర్ 1న ఇటు రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ గౌడ్ తన ఫోన్ను ట్యాపింగ్ చేసేందుకు అటు హరీష్ రావు ఆదేశాల మేరకు రాధాకృష్ణరావు ఫోన్ ట్యాప్ చేశారు. కాబట్టి దీనికి సంబంధించి విచారణ చేపట్టాలని కూడా పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. 2024 డిసెంబర్ 4వ తేదీన హరీష్ రావుకు సంబంధించిన పిఏ వంశీకృష్ణ మరో 3 అదుపులో తీసుకున్న వారిని విచారించారు. అదే సమయంలో తనపై కూడా విచారణ చేసే అవకాశం ఉందని అనుమానం ఉన్న నేపథ్యంలో, అంటే తను కూడా అరెస్ట్ చేస్తారేమో, విచారణకు పిలుస్తారనే భయంతో తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ హైకోర్టును డిసెంబర్ 4వ తేదీన ఆశ్రయించిన నేపథ్యంలో డిసెంబర్ 24వ తేదీన ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి కానీ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన నేపథ్యంలో ఎటువంటి ఆధారాలు లేవంటూ కూడా దానికి సంబంధించి ఈ ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయాలని కూడా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు ఈ హరీష్ రావుపై నమోదైన ఎఫ్ఐఆర్ను క్వాష్ చేసింది. తర్వాత సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. అప్పుడు కూడా ఎటువంటి ఆధారాలు లేవంటూ కూడా అప్పటి ధర్మాసనం ఎం త్రివేది ధర్మాసనం కూడా ఆ పిటిషన్ను ఎఫ్ఐఆర్ను క్వాష్ చేసింది. ఇప్పుడు నేరుగా తెలంగాణ ప్రభుత్వమే దీనికి సంబంధించి ఆధారాలు సేకరించింది కాబట్టి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే ఇటు హరీష్ రావు తరపు న్యాయవాదులు కూడా వాదనలు వినిపించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎటువంటి ఆధారాలు లేకపోయినా రాజకీయ కక్షతోనే ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారంటూ కూడా ఇటు బీఆర్ఎస్ తరపున న్యాయవాదులు చెప్తూ ఉన్నారు. మొదట ఇటు
ప్రభుత్వం తరపున సిట్ అధికారుల తరపున న్యాయవాదులు వాదనలు వినిపించనున్నారు. వాదనలు వినిపించిన తర్వాత ఇటు హరీష్ రావు తరపున కూడా వాదనలు వినే అవకాశం కనిపిస్తుంది. ఇరువురు వాదనలు విన్న తర్వాత విచారణకు సహకరించే విధంగా ఆదేశాలు ఇవ్వాలి అనేది ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. కాబట్టి ఈ హరీష్ రావుకు నోటీసులు జారీ చేసి విచారణకు సహకరించాలని కూడా ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంది అనేది కూడా న్యాయ నిపుణులు చెబుతున్నారు. కానీ ఇటు ఎటువంటి ఆధారాలు లేవు అనేది బీఆర్ఎస్ తరపున న్యాయవాదులు వాదనలు వినిపించే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ శివ. సిట్ అధికారులు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు, ముందుకు తీసుకెళ్తున్నారు. దర్యాప్తు చాలా వేగంగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి హరీష్ రావుని విచారణ చేస్తాం, అందుకు అనుమతించండి అంటూ సిట్ అధికారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సో దానిపైన కొద్దిసేపట్లో సుప్రీంకోర్టులో ద్విసభ్య ధర్మాసనం విచారణ చేయబోతోంది. మరి సిట్ అధికారులు కోరుకుంటున్నట్టుగా హరీష్ రావు విచారణకు సుప్రీంకోర్టు అనుమతి ఇస్తుందా లేదన్నది ఇంట్రెస్ట్గా మారింది.